మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. డైరెక్టర్స్ యూనియన్ ఈవిడింట్లోనే కదా ఆఫీసు. అవును. అప్పుడు అందరిని పిలిపించి ఆవిడ మాట్లాడింది. సో, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయటానికి ఏదో 'మంచివాడు' సినిమా చూడటానికొచ్చాను, 'ప్రేమనగర్' చూడటానికొచ్చాను. ఇట్స్ ఓకే. కానీ 'దేవదాసు'ని ఎందుకు తీసుకురావాలి? అందులో పాత 'దేవదాసు' చూడటానికొచ్చాను అని ఆవిడ ఆ ఆ టాపిక్ ఎందుకు తీసుకురావాలి ప్రత్యేకంగా. ప్రత్యేకంగా? హ్మ్. అంటే ఆవిడ కావాలనే చేసిందిది. హ్మ్. కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను. తర్వాత గుమ్మడి గారు యూనియన్ ప్రెసిడెంట్, ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. హ్మ్. అప్పుడు గుమ్మడి గారి చేత చెప్పి, సో, దీన్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అని హ్మ్. లెటర్ రాసి సంజయ్ ఇవ్వమని పంపించారు. హ్మ్. ఆ లెటర్ తీసుకుంది ఆవిడ. వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారు తీసుకున్నది. హ్మ్. వాణిశ్రీ గారు తీసుకొని, నేను అలవోకగా చెప్పానిది. హ్మ్. అంతేగాని నేను సంజయ్‌షి ఇవ్వాల్సినటువంటి ఇది ఏం లేదు. అది ఇదని ఆవిడ అనడం జరిగింది. అబ్బా! సో, విజయ నిర్మల గారు తక్కువదా? అప్పటికే మంచి డైరెక్టర్‌గా పేరుంది ఆవిడకి. అవును. మంచి ఆర్టిస్ట్‌గా పేరుంది. తర్వాత వాణిశ్రీ అప్పటికి ఓ ఓ ఒక దశాబ్దం పైన ఎళ్తా ఉంది అవును. హీరోయిన్‌గా. అవును. అదే సో, 2 ఇద్దరు వీళ్ళు గూడా ఇద్దరు పెద్ద లెజెండ్సే. అవును. ఇద్దరు బిగుసుకున్నారు. అప్పుడు జగ్గీ గారొచ్చి హ్మ్. వాళ్ళిద్దరిని సర్దుబాటు చేసి, ఆ ప్రాబ్లమ్ సద్దుమణిగేలాగా ఆయన టేకప్ చేసి, ఆ ప్రాబ్లమ్‌ని వారించాడాయన జగ్గీ గారు. ఆ సమయానికి. వారించారు. హ్మ్. అయితే సద్దుమణిగిపోయింది. హ్మ్. సద్దుమణిగిపోయినా సరే, లోపల లోపల ఉంటుంది గదా! హ్మ్. నా దేవదాసుని కించపరిచేటట్టు మాట్లాడిందని ఈవిడకుంటది. హ్మ్. ఆవిడకేంటంటే ఆహ్, నేను ఇంత హీరోయిన్‌ని నేను ఏదో అన్నాను అన్నంత మాత్రాన దాని మీద ఇంత యాక్షన్ తీసుకోవాలా? హ్మ్. ఆర్టిస్ట్ యూనియన్ నుంచి నాకు లెటర్ పంపించాలా? హ్మ్. అని ఆవిడ. తర్వాత కృష్ణ గారితో చెప్పింది విజయనిర్మల గారు. మీరు ఆవిడతో యాక్ట్ చేయటానికి వీల్లేదని. హ్మ్. సో, కృష్ణ గారు భార్య మాట విని ఆవిడతో గూడా యాక్ట్ చేయలేదు. హ్మ్. తర్వాత కృష్ణ గారికి వాణిశ్రీ గారికి కలిసిన సినిమాలే లేవు. అక్కడి నుంచా? అక్కడి నుంచి సినిమాలు లేవు. అబ్బా! సినిమాలు యాక్ట్ చేయలా. హ్మ్. అది జయప్రదకి ఒక మంచి ఛాన్స్. జయప్రద నంబర్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేసింది హ్మ్. కృష్ణ గారితో. తర్వాత జయప్రద బాగా కృష్ణ గారితో ర్యాపో డెవలప్ చేసుకుంటుందని విజయ నిర్మల గారు వార్నింగ్ గూడా ఇచ్చింది. హ్మ్. విజయ నిర్మల గారు షీ ఈస్ ఎ వెరీ టఫ్ లేడీ. ఏ తేడా వచ్చినా సరే ఫైర్ బ్రాండ్ అంటామే. ఏ తేడా వచ్చినా ఊరుకోదు. సరే ఆవిడకి మహారాధ లాంటి రైటర్స్ వాళ్ళే భయపడతారు. హ్మ్. రైటర్స్ భలే భయపడతారు ఆవిడ దగ్గర. సో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదావిడ. కొంచెం కోపం ఎక్కువ. హ్మ్. సరే మళ్ళీ వాణిశ్రీతో యాక్ట్ చేసి, మళ్ళా ఎందుకు గొడవలని చెప్పి కృష్ణ గారు వాణిశ్రీతో గూడా యాక్ట్ చేయలే. సో, అది జయప్రదకి ప్లస్ పాయింట్ అయింది. నంబర్ ఆఫ్ పిక్చర్స్ యాక్ట్ చేసింది. సో, ఓకే. తర్వాత కొన్ని ఏళ్ళకి ఎక్కడన్నా కృష్ణ గారు, వాణిశ్రీ గారు కనిపించినా పలకరించుకోరు. అవునా? పలకరించుకోరు. ఆ! కృష్ణ గారు పని. ఎంతసేపు 3 షిఫ్టులు పని చేయడమే తప్పిస్తే, హ్మ్. ఇంక వేరే పట్టించుకునేవాడు కాదాయన. సో ఆయన అంత బిజీగా ఉండేవాడు. సో, ఎక్కడైనా కనిపించినా సరే పలకరించుకునేవాళ్ళు కాదు. చాలా నాళ్ళకి కృష్ణ గారు వాణిశ్రీకి ఫోను చేసి, ఒక మంచి రీమేక్ ఫిల్మ్ కోసం, అందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది. హ్మ్. ఆహ్, నేను నేను హీరోగా చేస్తున్నాను. నువ్వు నా మదర్‌గా క్యారెక్టర్ చేస్తే మాత్రం చాలా బావుంటుంది అని ఈయన ఫోను చేసాడు ఆవిడకి. హ్మ్. సో, కృష్ణ గారు ఆ మనస్పర్ధ కూడా మర్చిపోయాడాయన. హ్మ్. అది మనసులో ఉంటే ఎందుకు ఫోను చేస్తాడు? ఆయన పని కోసం. ఆ! ఆ! సో, ఆయన ఫోను చేసాడు. హ్మ్. ఫోను చేస్తే, "నేనా? మీకు మదర్‌గా వెయ్యాలా? హ్మ్. ఆ క్యాసెట్ పంపించండి చూస్తాను" హ్మ్. అని ఏదో అంది. తర్వాత ఆ మదర్ వేషం కూడా ఆవిడ వేసినట్టు లేదు. వేసినట్లేరు. హ్మ్. సో, మొత్తానికి విజయ నిర్మల్ గారు, వాణిశ్రీ గారు ఆ విధంగా ఒక కూల్ వార్ అట బాబు జరిగిందనమాట. మీరు కూల్ వార్ అంటున్నారు గానీ, ఇది కోల్డ్ వారే. అయితే ఆ!
విజయ నిర్మల గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి సార్. విజయ నిర్మల గారి గురించి, దాంతో పాటు కృష్ణ గారి పైన ఆమెకుండే అభిమానం, ప్రేమ గురించి. తర్వాత అండి షూటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం పద్మాలయలో కూర్చుంటాడు. కూర్చొని బ్రదర్స్‌తో వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పుకుంటాడు. తర్వాత ఇందాక ఎవరో అన్నారు. అక్కడ 2 బజ్జీలు తింటాడంట హ్మ్. కృష్ణ గారు. హ్మ్. ఇంటికొచ్చిన తర్వాత 2 పెగ్గలేసుకుంటాడు కృష్ణ గారు. 2 పెగ్గలే. హ్మ్. అంతకన్నా ఎక్కువ వేసుకోవటండి. జీడిపప్పులు అవి ఇవి పెట్టింది విజయ నిర్మల గారు. హ్మ్. సో, ఆ పప్పులు తిని ఆ 2 పెగ్గలే వేసుకొని చక్కగా భోజనం వడ్డించి ఆవిడ చాలా చక్కగా వంట చేస్తదావిడ. హ్మ్. చాలా రుచిగా వంట చేస్తదంట. సో, చక్కగా భోంచేసి నిద్రపోయి మళ్ళా ఉదయం షూటింగ్‌కి వెళ్ళటం. హ్మ్. తర్వాతండి విజయ నిర్మల, కృష్ణ గారు వాళ్ళు జంట అయిన తర్వాత ఆ బిగినింగ్‌లో ఏదో ఆహ్, అనిపించినా కూడా తర్వాత ఇండస్ట్రీలో చాలా ఆదర్శమైనటువంటి దంపతుల్లాగా వాళ్ళ జీవనం సాగించారు. తర్వాత కృష్ణ గారి ఒడిదుడుకుల్లో కూడా హ్మ్. ఆవిడ ఆయన క్షేమ సమాచారాలు చూడటం, ఆయన ఆరోగ్యం చూడటం, ఆయన ఏదన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా గూడా ఒడిదుడుకుల్లో గూడా ఈవిడ సపోర్ట్ ఇవ్వటం. సో, ఆ విధంగా వాళ్ళిద్దరూ చాలా చక్కగా, చాలా అన్యోన్యంగా జీవనం సాగించినటువంటి జంటగా తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోవచ్చు. అది